Hello everyone, welcome to Neo Space Academy. Friends, మనకి తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ కి ఉద్దేశించి ప్రత్యేకంగా పేపర్ 5 విభాగంలో ఓకే 100 మార్కులకి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ అనేది క్లియర్ గా మనం చూడొచ్చు. సో ఆఫ్ కోర్స్ మనకి అప్కమింగ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఈ పేపర్ 5 పార్ట్ అనేది ఒక కీలకమైనటువంటి రోల్ ప్లే చేయనట్లు మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే పేపర్ 5 లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు అక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ కూడా ఉంది. అఫ్ కోర్స్ అందులో కొంత చాలా మంది స్కోర్ చేసేదానికి స్కోప్ ఉంది. కాకపోతే ఈ పేపర్ 5 లోనే మొదటి 100 మార్కులు అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్. ఇది కూడా స్కోరింగ్ గానే మనం పరిగణించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దాని గనక ప్రాపర్ వేలో గనక ప్రిపేర్ అవ్వగలిగితే మీరందరూ ఖచ్చితంగా 100కి ఒక 65 మార్కుల నుంచి 70 మార్కుల వరకు తెచ్చుకునేదానికి స్కోప్ ఉంది. ఓకే, ఇక్కడ 100కి 80 90 అనేది ఎవరికి వేయరు. ఇంతకు ముందు వేసేవాళ్ళేమో కానీ ఇప్పుడున్నటువంటి ప్యాటర్న్ లో మాత్రం 100కి 80 90 మార్కులు అనేది మనకి ఎవరికి రావు. బట్ 100కి 100కి ఒక 60 నుంచి 70 మార్కుల వరకు మనం చేయొచ్చు. అది కూడా ఎగ్జామినేషన్ అనేది కొంతవరకు బాగా రాయాలి. సో క్వశ్చన్ ని మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎగ్జాక్ట్ ఆన్సర్ అక్కడ ప్రజెంటేషన్ చేయగలగాలి. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం రాస్తే వర్డ్స్తో సంబంధం లేకుండా ఓకే యాక్చువల్లీ ఇక్కడ అప్ టు ఒక 200 వర్డ్స్ అనుకుంటే ఆ 200 వర్డ్స్తో కూడా సంబంధం లేకుండా ఎగ్జాక్ట్గా కొన్ని తక్కువైనా కూడా వర్డ్స్ అనేది 150 వర్డ్స్ ఉన్నా కూడా ఎగ్జాక్ట్గా అడిగిన దానికి కరెక్ట్ సమాధానం కనుక మనం ప్రజెంటేషన్ చేయగలిగితే మనకి మంచి మార్కులు వచ్చేదానికి స్కోప్ ఉంది. ఎందుకంటే అక్కడ డీవియేట్ అయ్యేదానికి స్కోప్ ఉండదు. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం అక్కడ క్రియేటివిటీ యూజ్ చేసి రాసేంత స్కోప్ మనకు ఉండదు. అడిగిన దానికి ఎగ్జాక్ట్ సమాధానం మనం రాయగలగాలి. అఫ్ కోర్స్ ఇందులో సెక్షన్ 1 కనుక మనం అబ్జర్వ్ చేస్తే సెక్షన్ 1 పార్ట్లో మనకి క్లియర్గా సెక్షన్ 1 సెక్షన్ 2 ఇదంతా చాలా డైనమిక్ గా ఉంటుంది. యూనిట్ 1 కా నుంచి లాస్ట్ వరకు యూనిట్ 5 వరకు ఇందులో మొత్తం టెక్నాలజీ పార్ట్ అనేది మిక్స్ అయి ఉంటుంది. ఓకే, రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ నేషన్ బిల్డింగ్ అనేటువంటి ఆస్పెక్ట్ లో మనం చూడొచ్చు. ఓకే, అఫ్ కోర్స్ యూనిట్ 1 లో ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, క్లాసికల్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఇష్యూస్ రిలేటెడ్ టు ది సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ మనం యూనిట్ 1 లో మనం చూడొచ్చు. యూనిట్ 2 వచ్చేటప్పటికి అందులో మనకు ప్రత్యేకంగా మన ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ అనేది ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి, టెక్నాలజీ మిషన్స్ అనేది ఆ కాన్సెప్ట్ గురించి చదువుకోమని అడిగింటారు. అదేవిధంగా ఐసీటీ గురించి, రోబోటిక్స్ గురించి, ప్రత్యేకంగా మనకి నానో టెక్నాలజీ గురించి యూనిట్ 2 లో ఉంటుంది. యూనిట్ 3 అండ్ యూనిట్ 4 వచ్చేటప్పటికి ఇక్కడ మనం చూస్తే ఇది యూనిట్ 3 అనేది కంప్లీట్ గా స్పేస్ టెక్నాలజీతో రిలేట్ అయినటువంటి పార్ట్. సో యూనిట్ 4 అనేది కొంతవరకు అప్లికేషన్ స్పేస్ టెక్నాలజీలోనే కొంత అప్లికేషన్ ఓరియంటెడ్ గా యూనిట్ 4 లో మనకు కనిపిస్తుంది. దాంతో పాటు కొంత డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏరియా అనేది మనం క్లియర్ గా మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇంకా యూనిట్ 5 వచ్చేటప్పటికి ఇది కొంత ఎనర్జీ మేనేజ్మెంట్ అనే టాపిక్ పైన మనల్ని కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఓకే, ఎనర్జీ మేనేజ్మెంట్ శక్తి నిర్వహణ భారతదేశంలో ప్రజెంట్ మన ఎనర్జీ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా ఉంది, వేటికి ఏ విధంగా ఇంపార్టెన్స్ ఉంది, మనం వేటి వైపుకి మూవ్ అవుతున్నాం, మన ఎనర్జీ డిమాండ్స్ ఏంటి, రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆల్టర్నేట్ ఎనర్జీ రిసోర్సెస్ ఏంటి, ఇదంతా ఇందులో మనకి ఎనర్జీ మేనేజ్మెంట్ పార్ట్ లో మనం చూడొచ్చు క్లియర్ గా. ఎనీహౌ ఇదంతా చాలా డైనమిక్ ఏరియా కిందకి మనం చూడొచ్చు. డైనమిక్ ఏరియా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కాంటెక్స్ట్ కి రెలవెంట్ గా క్వశ్చన్స్ అనేది డిజైన్ చేసి మిమ్మల్ని అడుగుతారు ఖచ్చితంగా మనం చూస్తే. ఓకే, సో ప్రత్యేకంగా ఈ బుక్ లో నేను ఈ మధ్య కాలంలో మార్కెట్లోకి శ్రీమేధ పబ్లికేషన్స్ ని బేస్ చేసుకొని సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఎలా ఉంటుందంటే మెయిన్ క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ లో ఇక్కడ చూడండి, నేను హెడ్డింగ్ ఇక్కడ పెట్టా, మోస్ట్ ప్రాబబుల్ మోడల్ క్వశ్చన్ ఆన్సర్స్ అంటున్నాం. అంటే క్వశ్చన్ అనేది ఆ యూనిట్ నుంచి ఎలా మనల్ని అడగొచ్చు, దాని ఆన్సర్ రాసే విధానం అనేది మన మైండ్ లో ఏ విధంగా జనరేట్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్స్ అనేది ఇక్కడ నేను డిజైన్ చేసి పెట్టుంటాను మీకు క్లియర్ గా మనం చూస్తే. ఓకే, ఎనీహౌ ఇదంతా చాలా రిలవెంట్ గా ప్రజెంట్ కాంటెక్స్ట్ కి చాలా డైనమిక్ గా ఆన్సర్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్ గా మనం చూస్తే. సో ఇక్కడ సెక్షన్ 1 ని ఉద్దేశించి బుక్ లో క్లియర్ గా మనం చూడొచ్చు. ఇక్కడ సెక్షన్ 2 విషయానికి వస్తే ఈ సెక్షన్ 2 లో మొత్తం ఈ యూనిట్ 1 కా నుంచి అప్ టు యూనిట్ 5 వరకు ఇదంతా బయాలజీ రిలేటెడ్ కంటెంట్ కిందకి మనం అబ్జర్వ్ చేయొచ్చు. కొంతవరకు ఇది బయాలజీ రిలేటెడ్ కంటెంట్ అనుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి యూనిట్ 1 లో మనకి క్రాప్ సైన్స్ పైన ఫోకస్ చేసి ఉంటారు. అందులో ప్రత్యేకంగా క్రాప్ సైన్స్ తో పాటు
characteristics of plants, harmful and useful plants, forest species, aromatic plants, medicinal and aromatic plants, ఇలాంటివన్నీ యూనిట్ 1లో మనం క్లియర్గా మనం చూడొచ్చు. బట్ యూనిట్ 2 వచ్చేటప్పటికి యూనిట్ 2 అండ్ యూనిట్ 3, ఈ యూనిట్ 2 అండ్ యూనిట్ 3 కొంతవరకు బయోటెక్నాలజీ అప్లికేషన్స్ తో రిలేట్ అయినటువంటి యూనిట్స్. ఓకే, యూనిట్ 3లో మనకి కొంత బయోటెక్నాలజీ అనేది ఉంటుంది. ఓకే, ఫుడ్ బయోటెక్నాలజీ అని క్లియర్ గా మనకు మెన్షన్ చేసి ఉంటారు. మన ఇండియాలో ఫుడ్ గ్లాస్ అనేది ఎలా ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి. ఓకే, ఫుడ్ బయోటెక్నాలజీకి సంబంధించి కొన్ని ఫండమెంటల్ డైమెన్షన్స్ అందులో మనం చూడాలి. కాకపోతే అందులో మళ్ళీ అక్కడ సిలబస్ కొంత డీవియేట్ అయి ఉంటుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ పైన, ఫార్మ్ మెకనైజేషన్ పైన, వాటర్ ప్యూరిఫికేషన్ టెక్నిక్స్ పైన, డీఫ్లోరిడేషన్ టెక్నిక్స్ పైన, ఇలాంటివన్నీ మనం యూనిట్ 3లో మనం చూడొచ్చు. యూనిట్ 4 వచ్చేటప్పటికి ఈ యూనిట్ 4 ఓకే, ఈ రెండు బయోటెక్నాలజీ వరకు కొంతవరకు మనం కన్సిడర్ చేయొచ్చు. యూనిట్ 4 అండ్ యూనిట్ 5 అనేది హెల్త్ ఇష్యూస్. ఓకే, హెల్త్ ఇష్యూస్ తో రిలేట్ అయినటువంటి టాపిక్స్ కింద మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూనిట్ 4లో మనకి మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ గురించి, పర్టికులర్ గా ఇంట్రడక్షన్ టు బ్యాక్టీరియల్ అండ్ ప్రోటోజోవల్, ఫంగల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అని ఇచ్చింటాడు. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అని అందులో టీబీ గురించి, మలేరియా గురించి, హెచ్ఐవి గురించి, ఓకే, అదేవిధంగా ఎన్సెఫలైటిస్ గురించి, చికెన్ గన్యా గురించి, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా గురించి, కలరా గురించి, అమీబిక్ డిసెంట్రీ గురించి, అవన్నీ మనకు ప్రత్యేకంగా యూనిట్ 4లో మనం చూడొచ్చు. వాటికి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అంటే ఏం లేదండి, జస్ట్ ఆ డిసీజెస్ సంబంధించి కాజేటివ్ ఏజెంట్, అదేవిధంగా మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, ప్యాథోజెనసిస్, మనకి సిమ్టమ్స్, అదేవిధంగా డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, ప్రివెంటివ్ మెజర్స్, అవన్నీ మనం చదువుకుంటే సరిపోద్ది. కాకపోతే అక్కడ కూడా మనం గమనించాలి కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్, ఆ డిసీజ్ సంబంధించి ఏదన్నా కరెంట్ ఇష్యూస్ లో ఉన్నాయా. మనకి యాక్చువల్గా దగ్గరలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఉన్నాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో ఎస్పెషల్లీ థర్డ్ వన్ క్లియర్ గా గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అని ఇండికేట్ చేసి ఉంటుంది. అందులో మనం చూస్తే 3.3లో SDG 3.3లో ప్రత్యేకంగా కొన్ని వ్యాధుల్ని మెన్షన్ చేసి ఉంటుంది. టీబీ గురించి, మలేరియా గురించి, హెచ్ఐవి గురించి, హెపటైటిస్ బి గురించి, వాటర్ బోన్ డిసీజ్ గురించి, నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్ గురించి, ఇవన్నీ 2030 వచ్చే నాటికి ప్రపంచవ్యాప్తంగా వీటిని ఏ దేశం కూడా ఎలిమినేట్ చేసే విధంగా ఉండాలి అనేది క్లియర్ గా దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది. ఎనీహౌ ఈ వేలో మన ఇండియా కూడా మూవ్ అవుతుందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే 2025 మన భారతదేశం నుంచి టీబీని నిర్మూలించాలన్నటువంటి ఉద్దేశంతో 2025 మనం ఒక లక్ష్యం పెట్టుకుని ఉంటాం. అంటే టీబీని రేపు ఉదయం క్వశ్చన్ కిందికి అడగొచ్చు ఏదో ఒక విధంగా. టీబీని నిర్మూలించేటువంటి ప్రాసెస్ లో ప్రజెంట్ మన ఇండియా ఫేస్ చేసేటువంటి ఛాలెంజెస్ ఏంటి, టీబీని నిర్మూలించేటువంటి ప్రాసెస్ లో ఓకే ప్రత్యేకంగా ప్రివెంటివ్ మెజర్స్ అనేది ఏ విధంగా ఉంటాయి, ఓకే మన ఇండియాలో ఎదుర్కొనేటువంటి ఛాలెంజెస్ ఏంటి, అసలు టీబీ కోసం యూజ్ చేసేటువంటి ట్రీట్మెంట్ ఏంటి, డయాగ్నోసిస్ మెథడ్స్ ఏంటి, ఇదంతా ఇంపార్టెంట్ ఏరియా అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీబీ అనేది నెక్స్ట్ ఇయర్ మనకు టార్గెట్ ఉంది. ఇంకా మలేరియా అంటారా, భారతదేశం నుంచి 2027కి మన భారతదేశాన్ని మలేరియా ఫ్రీ కంట్రీ కిందకి డిక్లేర్ చేయాలనుకుంటున్నాం. కాకపోతే ఈ మధ్య కాలంలో మలేరియాకి సంబంధించి ఒక డెవలప్మెంట్ మనం చూసినట్లయితే వ్యాక్సిన్ అనేది ఒకటి ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. దాని పేరు R21 మ్యాట్రిక్స్ M అనేటువంటి పేరుతో మనం చెప్పొచ్చు. ఇన్ని రోజులు మలేరియాకు వ్యాక్సిన్ అంటూ లేదు, బట్ ఈ మధ్య కాలంలో దానికి సంబంధించిన వ్యాక్సిన్ అనేది అభివృద్ధి చెంది ఉంది. ప్రత్యేకంగా దాన్ని ఆల్రెడీ ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్ లో క్లినికల్ ట్రయల్స్ లో యూజ్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇలా మలేరియా పైన క్వశ్చన్ అడగొచ్చు క్లియర్ గా. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా, బర్డ్ ఫ్లూ అనేది మనుషుల్లో పెద్దగా ఎప్పుడు వ్యాపించినట్లు మనకి పెద్దగా ఎప్పుడు చూడం. క్లియర్ గా మనం చూస్తే మనుషులు చనిపోయినట్లు కూడా మనం పెద్దగా ఎప్పుడు మనం చూడం. బట్ ఈ మధ్య కాలంలో WHO క్లియర్ గా ఇండికేట్ చేస్తుంది బర్డ్ ఫ్లూ కూడా పాండమిక్ అయ్యేటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ప్రపంచ దేశాలు అనేది క్లియర్ గా ఇండికేషన్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో మెక్సికోలో ఒక పర్సన్ కూడా చనిపోయింటాడు క్లియర్ గా మనం చూస్తే. ఓకే ఇలా దాని అబ్జర్వేషన్ లో మనం పెట్టాలి క్లియర్ గా. ఓకే దాని రిలేటెడ్ థింగ్స్ ఏమన్నా న్యూస్ లో మనకు కనిపిస్తున్నాయా, ఓకే దాన్ని రేపు మనని మెయిన్స్ లో రిఫ్లెక్ట్ అయ్యేదానికి స్కోప్ ఉంది. ఓకే ఇలా మనకి ఈ బుక్ లో ఈ సెక్షన్ 2ని ఉద్దేశించి కూడా కొన్ని డైనమిక్ ఏరియాస్ అనేది నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది క్లియర్ మనం చూస్తే. ఇంకా యూనిట్ 5 కిందికి వస్తే అది కంప్లీట్ గా ఇమ్యూన్ సిస్టమ్ సంబంధించిన కొన్ని ఫండమెంటల్స్ మీద ఉంటుంది. అదేవిధంగా వ్యాక్సిన్ సంబంధించిన కొన్ని ఫండమెంటల్స్ పైన ఉంటుంది. ఈ వ్యాక్సిన్ ఓకే ప్రొడక్షన్ సంబంధించి ట్రెడిషనల్ మెథడ్స్ అని అడిగింటాడు. అందులో DPT గురించి, ర్యాబీస్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ గురించి అడిగింటాడు. అదేవిధంగా మోడర్న్ వ్యాక్సిన్స్ ప్రొడక్షన్ గురించి అడిగింటాడు. అందులో హెపటైటిస్ B వ్యాక్సిన్ గురించి అడిగింటాడు. యాక్చువల్గా ఈ మధ్య కాలంలో మనం చూసినటువంటి మోడర్న్ వ్యాక్సిన్స్ అంటే ఈ RNA, mRNA వ్యాక్సిన్స్, DNA వ్యాక్సిన్స్ ఇలాంటివి చెప్పుకోవచ్చు క్లియర్ గా. సో ఎనీహౌ ఈ యూనిట్ 5 అనేది చాలా వరకు
వెరీ వెరీ ఫండమెంటల్ డైమెన్షన్స్ ని మనల్ని క్వశ్చన్ చేసేదానికి స్కోప్ ఉంది. ఇంట్రడక్షన్ టు ఇమ్యూనిటీ అన్నాడు అంటే మన శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక వ్యవస్థ, అందులోని భాగాలు, అందులోని సెల్స్, వాటి మధ్య సమన్వయం, దట్ మీన్స్ ఆ సెల్స్ అనేది ఏ విధంగా పనిచేస్తుంటాయి అదంతా మనం చూడాల్సిన అవసరం ఉంది క్లియర్లీ. సో ఇదంతా వెరీ వెరీ ఫండమెంటల్ డైమెన్షన్. అందుకే దీన్ని చూడండి హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ కిందికి మనం డివైడ్ చేస్తున్నాం క్లియర్లీ. ఇవి చాలా స్కోరింగ్ కిందికి మనం చెప్పుకోవచ్చు. ఇవి కనుక మనం పర్ఫెక్ట్గా ఆన్సర్స్ రాయగలిగితే మనకు అక్కడ మార్కులు కట్ చేయడానికి స్కోప్ ఉండదు. సో మాక్సిమం స్కోర్ తెచ్చుకునేదానికి 2 యూనిట్స్లో మనకు పాసిబుల్ అవుతుంది. 7 మార్కులు తెచ్చుకునేదానికి 7, కొంత ఇంకా మనం బాగా రాయగలిగితే అంతకంటే ఎక్కువ కూడా వేయచ్చు క్లియర్గా. బట్ 7 మార్కులు అనేది ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్లు అది మంచి మార్కులు అని మనం చెప్పుకోవచ్చు. 8 మార్కులు 9 మార్కులు అనేది వెయ్యరు. ఆల్మోస్ట్ ఇప్పుడున్నటువంటి ప్యాటర్న్స్ లో 10కి 9 మార్కులు 8 మార్కులు అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం అంత సాటిస్ఫై చేయలేం. అలా ఉన్నాయి క్వశ్చన్స్ డిజైన్ మనం చూస్తే క్లియర్లీ. ఇక చూడండి మనకి యూనిట్ 5 యూనిట్ 4 అనేది క్లియర్ గా స్కోరింగ్ అని మనం చెప్పుకుంటున్నాం. ఎనీహౌ ఈ 2 పేపర్లు కలిపి మనకి ఎంతవరకు స్కోర్ చేయొచ్చు అంటే కరెక్ట్గా కనుక మీరు ఆన్సర్స్ రాయగలిగితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీడియం, ఇక్కడ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అన్నది మ్యాటర్ కాదు. ఓకే, ఆన్సర్స్ అనేది మనం పర్ఫెక్ట్గా డిజైన్ చేసి రాయగలగాలి. క్లియర్గా మనం చూస్తే ఒక 70 మార్కులు తెచ్చుకునే దానికి స్కోప్ ఉంది. 100కు 70 మార్కులు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి డేటా అనిపిటేషన్లు మీరు గనక ఒక 40 నుంచి 45 మార్కులు గనక చేయగలిగితే మీకు 110 మార్కులు ఖచ్చితంగా మీకు వచ్చేదానికి స్కోప్ ఉన్నటువంటి పేపర్. 100 మార్కులు దాటించగలిగేటువంటి వన్ అండ్ ఓన్లీ పేపర్ ఏదన్నా ఉందా అంటే ఈ 6 పేపర్లలో పేపర్ 5 అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి డేటా అనిపిటేషన్ కూడా అది కూడా మెయిన్ స్కోరింగ్ అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దీనిపైన మీరు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టేసి దాన్ని మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్ క్లియర్లీ. ఎనీహౌ మార్కెట్లో ఈ బుక్ అనేది ఆల్రెడీ ప్రజెంట్ అయితే ఇది ఓకే ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్లో ఉంది. అతి త్వరలో మార్కెట్లోకి ఓకే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో తెలుగు మీడియం కూడా ఇదే ఫార్మాట్లో డిజైన్ చేసి నేను రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ క్లియర్లీ. ఓకే, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డైరెక్ట్గా అమెజాన్లో ఉంటుంది లేదా అశోక్ నగర్లో ఉన్నటువంటి ఏ బుక్ షాప్స్కి మీరు అప్రోచ్ అయినా కూడా ఆ బుక్ అనేది అవైలబుల్లో ఉంటుంది. లేదా డైరెక్ట్గా శ్రీమేధ పబ్లికేషన్స్ వాళ్ళకి ఫోన్ చేసినా కూడా ఈ బుక్ అనేది మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ క్లియర్గా. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. థ్యాంక్ యూ.